సబ్స్టిట్యూషన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ బుక్ ఏదైతే ఉందో అది దాంట్లో నుంచే మనకి స్కూల్ అసిస్టెంట్ 2025 డిఎస్సిలో మ్యాక్సిమం బిట్స్ అన్నీ కూడా దాంట్లో నుంచే వచ్చాయి మనకి. కాబట్టి నేను దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేజీని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. దీని మీద గ్యారంటీగా 1 బిట్ ఉంటుంది. దేంట్లో అయినా సరే, మనకి టెట్లో అయినా సరే, టీజీటీ ఇంగ్లీష్లో అయినా సరే, టీజీటీ మ్యాథ్స్లో, టీజీటీ ఎనీ సబ్జెక్ట్ మనకి టీజీటీలో అయినా కానీ, టీజీటీ ఇంగ్లీష్లో అయినా కానీ, లేకపోతే పీజీటీ ఇంగ్లీష్ కానివ్వండి, లేకపోతే ఎస్జిటీలో అయినా, ప్రతి దాంట్లో కూడా మనకి ఇంగ్లీష్ ఉన్న చోట అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అయినా సరే, మనకి ఎక్కడైనా సరే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. సో ఇది మీకు అకాడమీ బుక్లో ఇచ్చినటువంటివి కాబట్టి గ్యారంటీగా దీంట్లో నుంచి మనకి బిట్టు అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం లేట్ చేయకుండా ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. సో విధిని నమ్మేవాడని మనం ఫ్యాటలిస్ట్ అంటాము. నెక్స్ట్ వన్ సెంటనేరియన్. సెంటనేరియన్ అంటే సెంట్ అంటే 100 కదా, కాబట్టి ఏ పర్సన్ హూ ఈజ్ అబవ్ 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 100 ఏళ్లకు పైబడిన వృద్ధుడిని మనం సెంటనేరియన్ అంటాము. నెక్స్ట్ ఓమ్నీ ప్రజెంట్. వన్ హూ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అంటే ఓమ్నీ ప్రజెంట్ అంటే కనుక అటెండ్ అవ్వడమే కదా, అంటే అన్ని చోట్ల ఉండేవాడిని ఏమంటాము, దేవుడు, గాడ్ అంటాం. కాబట్టి ఎక్కడైనా ఉండేవాడిని ఓమ్నీ ప్రజెంట్ అంటాము. నెక్స్ట్ మెర్సినరీ అంటే మనీ కోసం పనిచేసేవాళ్ళు అండి. ఏది మెర్సినరీ, ఎం ఫర్ మనీ అని గుర్తుపెట్టుకోండి. మెర్సినరీ అంటే ఎ పర్సన్ హూ వర్క్స్ ఫర్ మనీ నాట్ ఫర్ కాజ్. డబ్బు కోసమే పనిచేసేవాడిని మెర్సినరీ అంటారు. నెక్స్ట్ మిసోజనిస్ట్ అంటే కనుక మిస్కి అగనిస్ట్గా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిస్ ఉంది కదా, సో ఈ మిస్కి అగనిస్ట్గా అనమాట. అంటే మిసోజనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ ఉమెన్, మహిళల్ని ద్వేషించే వాళ్ళని మిసోజనిస్ట్ అంటారు. నెక్స్ట్ మిసోగమిస్ట్. ఇది చూడండి, మిసోగమిస్ట్ అంటే కనుక ఇక్కడ ఎం అంటే కనుక మీరు ఎం అంటే మ్యారేజ్ అని గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ ఎం అనేది. సో దీన్ని మ్యారేజ్ అని గుర్తుపెట్టుకోండి. సో మిస్ అంటే కనుక అది ఇష్టం లేని వాళ్ళు, మ్యారేజ్ని ఇష్టం లేని వాళ్ళని మనకి ఏమంటారంటే మిసోగమిస్ట్ అంటారు. వన్ హూ హేట్స్ మ్యారేజ్, వివాహాన్ని ద్వేషించే వాళ్ళని మనం మిసోగమిస్ట్ అంటారు. లైక్ మనకి రామ్ గోపాల్ వర్మ మాదిరిగా అనమాట. నెక్స్ట్ మిసోగమి అంటే కనుక మోనోగమి అంటే కనుక మోనో అంటే 1 అని తెలుసు కదా, సో మోనోగమి అంటే కనుక ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనమాట. అంటే ఏకపత్ని వృత్తులు అంటారు కదా, ఆ విధంగా. అంటే ఒకే భార్యాభర్తతో కాపురం చేయడాన్ని మోనోగమి అని, ఇద్దరితో కాపురం చేసినట్లయితే బైగమి అని, మోర్ దాన్ 2 అయితే కనుక పాలిగమి అని అంటాం అనమాట. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ అంటే స్వీయ చరిత్ర. సో లైఫ్ స్టోరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్. నెక్స్ట్ బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర, అంటే మన చరిత్రని వేరే వాళ్ళు రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటాము. సో లైఫ్ స్టోరీ రిటర్న్ బై సంబడి ఎల్స్. నెక్స్ట్ ఆనరరీ అంటే కనుక ఏ పొజిషన్ విత్ నో శాలరీ కోసం పనిచేయకుండా గౌరవార్థం పనిచేసే వాళ్ళని ఏమంటామంటే ఆనరరీ పీపుల్స్ అంటాం అనమాట. గౌరవప్రదమైన కానీ జీతం లేని పదవి. నెక్స్ట్ అంబిగ్యూయస్ అంటే సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్ అనమాట, అర్థం స్పష్టంగా లేని వాక్యాన్ని అంబిగ్యూయస్ అంటారు. నెక్స్ట్ ఇమిటబుల్ అంటే కనుక ఇమిట్ చేయదగినటువంటిది అనమాట, అంటే అనుకరించదగిన. థింగ్స్ విచ్ క్యాన్ బి ఇమిటెడ్. ఇన్ఎమిటబుల్ దానికి రివర్స్ ఆపోజిట్ అనమాట. థింగ్స్ విచ్ కెన్ నాట్ బి ఇమిటేటెడ్, అనుకరించలేనటువంటి వాటిని మనం ఇన్ఇమిటబుల్ అంటాము. నెక్స్ట్ థీస్ట్ అంటే కనుక దేవుణ్ణి నమ్మేవాళ్ళు అండి, దేవుణ్ణి నమ్మేవాళ్ళని థీస్ట్ అంటాము. వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ దేవుణ్ణి నమ్మేవాళ్ళని థీస్ట్ అంటాము. నెక్స్ట్ ఎథీస్ట్ అంటే కనుక దానికి ఆపోజిట్ అండి ఇది, అంటే వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్, దేవుణ్ణి నమ్మని వాళ్ళని మనం ఏమంటామంటే ఎథీస్ట్ అంటాము. నెక్స్ట్ యాగ్నోస్టిక్ అంటే కనుక వన్ హూ ఈజ్ నాట్ షూర్ అబౌట్ గాడ్ ఎగ్జిస్టెన్స్, దేవుడు ఉన్నాడు అని నమ్మలేనటువంటి వాళ్ళు అనమాట. దేవుడు ఉన్నాడో లేదో తెలియని వాడు, అటువంటి వాళ్ళని మనము అగ్నోస్టిక్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పెండ్ థ్రిఫ్ట్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ చెప్తా చూడండి. యాక్చువల్గా స్పెండ్ అంటే ఖర్చు పెట్టడము, థ్రిఫ్ట్ అంటే కనుక సేవ్ చేసుకోవడము, అంటే సేవ్ చేసింది కూడా ఖర్చు పెట్టేసేయడము, అంటే కనుక అతిగా ఖర్చు పెట్టడము, అంటే వృధాగా ఖర్చు పెట్టడం, దాన్ని స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. వన్ హూ స్పెండ్స్ టూ మచ్. ఓకే. నెక్స్ట్ టీటోట్లర్ అంటే కనుక ఇక్కడ వన్ హూ డజంట్ టేక్ ఆల్కహాల్, అంటే మద్యం తాగని వాడిని టీటోట్లర్ అంటారు. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీడు టీ మాత్రమే తాగుతాడు, మందు తాగడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్
కరెజబుల్ అంటే కనుక ఎ పర్సన్ థింగ్స్ దట్ కెన్ బి కరెక్టెడ్, సరి చేయదగినది కరెజబుల్. నెక్స్ట్ ఇన్కరెజబుల్ అంటే ఎ పర్సన్ థింగ్స్ దట్ కెన్ నాట్ బి కరెక్టెడ్, సరి చేయలేనటువంటివన్నీ ఇన్కరెజబుల్ అంటారు. నెక్స్ట్ ఇంటలెక్చువల్, ఎ పర్సన్ ఆఫ్ గుడ్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్, జ్ఞానవంతుడిని ఇంటలెక్చువల్ అంటారు. నెక్స్ట్ పాలిగ్లాట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్టు పాలిగ్లాట్. ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్, అనేక భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తిని ఏమంటారంటే పాలిగ్లాట్ అంటారండి. నెక్స్ట్ లింగ్విస్ట్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. వన్ హూ స్టడీస్ సైన్స్ ఆఫ్ లాంగ్వేజెస్, అంటే భాషావేత్త అండి. లింగ్విస్టిక్ అంటే కనుక మీరు ఎల్ని గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజెస్ అనమాట అది, ఇది లాంగ్వేజెస్కి సంబంధించింది, అంటే భాషావేత్త ఇతను. ఇదే పాలీగ్లాట్, పాలీ అంటే చాలా అనమాట, ఈ కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి. అనేక భాషలు మాట్లాడగలిగిన వ్యక్తిని పాలీగ్లాట్ అంటారు. లింగ్విస్ట్ అంటే కనుక అతను భాషావేత్త. నెక్స్ట్ వెర్సాటైల్ అంటే కనుక వన్ హూ హ్యాస్ మెనీ టాలెంట్స్, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా, అలా అనమాట వెర్సాటైల్ అంటే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అతనికి వేరియస్ స్టైల్స్ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. వెర్సాటైల్ అంటే వేరియస్ స్టైల్స్ ఉంటాయి అతనికి, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఎపిట్యాప్, దీన్ని వర్డ్ పరంగా అనాలిసిస్ చేసి నేర్చుకుందాము. ఎపిట్యాప్ అంటే, ఎపి అంటే మీనింగ్ ఏంటి అంటే అపాన్ అని, పైన అని, ట్యాప్ అంటే కనుక టోంబ్ అని మీనింగ్ ఉందండి. సో ఎపిట్యాప్ అంటే టోంబ్ పైన, సమాధి పైన రాసినటువంటి ఆ పదాలని, వారి జ్ఞాపకంగా కొన్ని పదాలు రాస్తాం కదా, సో ఆ పదాలని మనం ఎపిట్యాప్ అంటాము. అంటే వర్డ్స్ రిటర్న్ ఆన్ టోంబ్, సమాధిపై రాసిన పదాలు. థ్యాంక్ యూ. మన ఛానల్ని, మన ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే విధంగా మీకు అన్ని క్లాసెస్ కూడాను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి కంప్లీట్గా బైలింగ్వల్ అండి, అంటే తెలుగు ఇంగ్లీష్ రెండింటిలోనూ చెప్పడం జరుగుతుంది. మెథడాలజీ కానివ్వండి, పర్స్పెక్టివ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడాను ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు కంప్లీట్ కోర్సుని ఇక్కడ అందించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు బైలింగ్వల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.